ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఎల్లో బ్యాచ్కు దిమ్మ తిరిగే రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. గడిచిన 3 ఏళ్ల కాలంలో ఆదాయపు పన్ను కడుతున్న వారి సంఖ్య పెరుగుదలలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నివేదికను ప్రకటించింది. 3 ఏళ్ల కాలంలో ఏపీలో కొత్తగా 18 లక్షల మంది ఆదాయ పన్ను కట్టేవారి జాబితాలో చేరారు. దేశంలో ధనిక పారిశ్రామిక రాష్ట్రాలుగా చెప్పుకునే అన్నింటికంటే ఏపీలో పెరుగుదల ఎక్కువగా ఉంది. ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో ప్రోత్సహించడం వల్లనే 3 ఏళ్ల కాలంలో వారి ఆదాయం పెరిగే పన్ను చెల్లింపుదారులుగా మారారని కూడా ఎస్బీఐ నివేదిక తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదనే వారికి, సంపద సృష్టించడం లేదనే వారికి, పరిశ్రమలపై అబద్ధాలు రాసేవారికి ఇది పెద్ద సమాధానమే అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన ఒక కథనం ప్రకారం గత 3 ఏళ్లలో ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ చేసిన వారి పెరుగుదల చూస్తే ఏపీ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. ఈ 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 18 లక్షల మంది అదనంగా ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వచ్చారు. వారంతా రిటర్న్స్ ఫైల్ చేశారన్నమాట. ఇదేం ఊహాగానము కాదు, కల్పిత విషయం అంతకన్నా కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీఆర్ ట్రెండ్స్పై ఇచ్చిన తాజా నివేదిక వెల్లడించినటువంటి విషయం. ఆదాయ పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉండే మహారాష్ట్రలో గడిచిన 3 ఏళ్లలో 13.9 లక్షల మంది కొత్త ఎస్సీలు పెరిగితే, ఉత్తరప్రదేశ్లో 12.7 లక్షలు, గుజరాత్లో 8.8 లక్షల మంది కొత్త ఎస్సీలు వచ్చారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో విచిత్రంగా ఆదాయ పన్ను మదింపుదారులు పెరగకపోగా తగ్గారని ఎస్బీఐ నివేదిక చెబుతోంది. మొత్తం మీద అన్ని రాష్ట్రాల ర్యాంకింగుల్లో తెలంగాణ 20వ స్థానంలో ఉందట. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో సగటున 3.4 లక్షల మంది కొత్త ఆదాయ పన్ను ఎస్సీలు వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. కానీ ఏపీలో మాత్రం ఏకంగా 18 లక్షల మంది పెరిగారు. దీనికి కారణాలను కూడా ఈ నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు, సంస్థలు బాగా పెరగడం వల్లే ఈ ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి పలువురు రాగలిగారని అందులో తెలిపారు. ఏపీలో మొత్తం మీద 10.5 లక్షల మైక్రో, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు రిజిస్టర్ అయ్యాయి. ఏతావాత చూస్తే ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా ఇందుకు దోహదపడ్డాయని అర్థమవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చాక సంవత్సరంలోనే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వ టైంలో పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిలను సుమారు 1000 కోట్లకు పైగా విడుదల చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన రాయితీలను చాలా వరకు ఇస్తూ వస్తోంది. దాంతో కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి పొందే వారికి రక్షణ కల్పించినట్లయింది. ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి 1000 కోట్లు అవసరం అవుతాయి. పరిశ్రమను నెలకొల్పడానికి సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూనే చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నది ఆర్థిక రంగ నిపుణుల భావన. దానికి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భావించవచ్చు. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే స్థాయికి 18 లక్షల మంది వెళ్ళారంటే వారి ఆర్థిక స్తోమత పెరిగిందన్నమాట. దీన్ని ఒక రకంగా సంపద సృష్టించడం అని చెప్పవచ్చు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నిత్యం ఏపీలో అసలు ఏమీ జరగడం లేదని విషం జిమ్ముతుంటుంది. వారు ఇలాంటి వార్తలను కప్పిపుచ్చుతుంటారు. చంద్రబాబు ప్రభుత్వ టైంలో సంపద అంటే రియల్ ఎస్టేట్ సంపదే అనే అభిప్రాయం కల్పించారు. అందులో ధనవంతులు మరింత ధనికులు అవడమే ఆ విధానం. మధ్యదళారులు బాగుపడడం అందులో జరుగుతుంది. కానీ చిన్న పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల పేద మధ్యతరగతి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే జిఎస్డిపిలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోని మొదటి 4 స్థానాల్లో ఉంటుంది. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ స్కీములే అన్న విశ్లేషణ వస్తుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ దీన్ని సమర్థిస్తుంటారు. ఇందులో ఆయా స్కీముల కింద ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బు వెళ్లేలా చేయడం, దీనివల్ల అవినీతి పూర్తిగా లేకుండా పోయి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుండడం జరుగుతోంది. ఈ డబ్బు పొందిన వారంతా పేదలు, మధ్యతరగతి వారే కనుక దాన్ని పొదుపు చేసుకునే పరిస్థితి ఉండదు. వెంటనే వారు తమ అవసరాల కోసం మార్కెట్లోకి వెచ్చిస్తారు. తద్వారా ఆయా ఉత్పత్తుల గిరాకీ పెరుగుతుంది, వ్యాపారాలు అధికమవుతాయి. తద్వారా పన్నులు కూడా ప్రభుత్వానికి జమ అవుతుంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. పైకి చూస్తే డబ్బు పంపిణీనే అనుకుంటారు. కానీ ఇందులో లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. జగన్ చేపట్టిన మరో స్కీమ్ చేయూత కింద 45 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏడాదికి 18,750 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ డబ్బు తీసుకున్న వారు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా బ్యాంకులతో టైఅప్ చేసే ప్రయత్నం జరిగింది. తద్వారా వారు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి రిలయన్స్, ఐటీసీ తదితర మల్టీనేషనల్ సంస్థలతో అవగాహన కుదిర్చారు.
ఈ రకంగా సుమారు 4 లక్షల మంది కొత్త యూనిట్లు నెలకొల్పుకుని వ్యాపారాలు లేక ఉత్పత్తులు తయారు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేదే. మరో అంశం చూద్దాం. జగన్ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చింది. అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. సగటున గ్రామం, పట్టణం, నగరాలను పరిగణలో తీసుకుంటే ఒక్కో లబ్ధిదారుడికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆస్తి సమకూరింది. దీన్ని లెక్కవేస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టించింది అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు టైంలో ఇలాంటి ఒక్కటైనా చేసి సంపద సృష్టించానని చెప్పగలరా? లేదా ఆయన తరపున ప్రచారం చేసే రామోజీరావు, రాధాకృష్ణ వంటి వారు టీడీపీ తెచ్చిన సంపద ఏమిటో వివరించగలుగుతారా? ఇవే కాదు, స్కూళ్ళు బాగు చేయటం, అక్కడ డిజిటల్ క్లాసులు పెట్టడం తదితర చర్యల వల్ల ఎన్ని లక్షల టీవీలు, ఇతర పరికరాలు కొనుగోలు చేశారో అంచనా వేసుకోండి. అలాగే వేలాది స్కూళ్లను బాగు చేయడం ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు? గ్రామ, వార్డు సచివాలయాలను వేల సంఖ్యలో నిర్మించారు. రైతు భరోసా కేంద్రాలను, విలేజ్ క్లినిక్స్కు కొత్త భవనాలు నెలకొల్పారు. మరి ఇదంతా సంపద కిందకు రాదా? అందుకే ఏపీలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం సంతోషం కలిగించే విషయమే అని చెప్పాలి.